అంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జామ్కి? ఆ విషయానికి వస్తే సార్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఉద్యోగం సాధించాలంటే మరీ నా 24 ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి నేను బాగా అబ్జర్వ్ చేసింది. అంటే వేల మంది ఉద్యోగాలు సాధించారు, లక్షల మంది నా దగ్గర కోచింగ్ రావడం కూడా జరిగింది. అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే అక్కడ జనాలు 3 రకాలు క్లాసిఫై చేస్తా. అంటే మన సబ్జెక్ట్ కొంచెం పక్కన పెడదాం. అంటే మనం ఇప్పుడు టైం ఇప్పుడు 11:30, 12కి మాట్లాడుకుంటున్నాం సార్. మనం 2 గంటలకు భోజనం చేయాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇంటికి పోయి భోజనం చేయాలి. అంటే నేను ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కనుక తెచ్చిపెట్టుంటే మా ఆవిడ నాకు ముందే నేను పోయే టైం కంటే అన్నీ వండి రెడీగా పెడుతుంది. అది నెంబర్ 1. అంటే కావాల్సిన అంటే నేను ఎట్లా డిన్నర్ చేయాలి కాబట్టి కావాల్సిన వస్తువులు ముందే ఇంట్లో సమకూర్చి వస్తే నేను పోయేసరికి అంటే రెడీ చేసి పెడుతుంది. నెంబర్ 2, అలా కాకుండా నేను పోయేటప్పుడే ఇక్కడ నుంచి ఈ స్టూడియో నుంచి పోయేటప్పుడే సరుకులు తీసుకెళ్ళాను అనుకోండి, కూరగాయలు కొన్ని కిరాణా సరుకులు, ఎప్పుడు వండుతుంది? 3-4 అవుతుంది. అలా కాకుండా నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం ఏం తిందామని చెప్పేసి నేను మా భార్యతో డిస్కస్ చేసుకొని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సరుకులకు పోతే అంటే కామన్, తినటం కామన్, వండటం కూడా కామన్. ఈ మూడిలో తేడా ఉంది చూడండి. ముందే తెచ్చిపెట్టుకోవటం, అప్పుడు తెచ్చిపెట్టుకోవటం, అలా పోయిన తర్వాత ఆలోచన చేసి మరీ తెచ్చుకోవటం. అట్లనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అంటే ఇంటర్మీడియట్ అంటే 2 ఇయర్స్ స్పెండ్ చేస్తున్నాం, డిగ్రీ అంటే ఒక 3 ఇయర్స్ స్పెండ్ చేస్తున్నాం, బీటెక్ అంటే ఒక 4 ఇయర్స్ స్పెండ్ చేస్తున్నాం. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగం తెచ్చుకోవాలంటే కూడా మినిమం ఒక 6 మంత్స్ 9 మంత్స్ మ్యాక్సిమం ఒక 1 ఇయర్ టైం పెట్టుకోవాలి. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అది ఆర్పిఎఫ్ఆ, ఎస్ఎస్సీనా లేదా స్టేట్ గవర్నమెంట్లో జాబ్ అని నోటిఫికేషన్ సంబంధం లేకుండా కోచింగ్ తీసుకునే వాళ్ళు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మా ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే 2 బ్యాచెస్ నడుస్తున్నాయి. ఏ నోటిఫికేషన్ లేనప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు మొదటి రకం అంటే మన దగ్గరే కదా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉంటారు వాళ్ళు. అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందే ఫ్రీ ప్లాన్డ్గా స్ట్రెస్ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటారు వాళ్ళు. మొదటి రకం వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ ప్లస్లో ఉన్నాం అన్నీ రెక్టిఫై చేసుకుంటారు. రెండో రకం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్కి వస్తారు. నేను చెప్పిన 3 రకాలు. ఫస్ట్ రకం వాళ్ళు. రెండో రకం ఏంటంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత కోచింగ్ రావడం జరుగుతుంది. ఏ నోటిఫికేషన్ సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 to 4 months లోపల ఎగ్జామ్ పెట్టేస్తాడు. కానీ మేము సిలబస్ మా 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒకసారి సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే మినిమం 4 to 5 months పడుతుంది. సిలబస్ కంప్లీట్ చేయడానికి, పర్ఫెక్షన్ కావడానికి కాదు. మళ్ళీ పర్ఫెక్షన్ కావాలంటే దీన్ని మళ్ళీ రివిజన్ చేయాలి. ఆయన ఎక్కడో దాంట్లో వీక్ ఉంటాడు, ఆ వీక్ ఉన్నది రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ టైం దొరకదు. సిలబస్ ప్రిపేర్ అవుతాడు, గుడ్డిగా పోయి కూర్చుంటాడు. అన్న ఈసారి చెప్పినవి రాలేదు, చదివినవి రాలేదు అనుకుంటా వ్యవస్థలను నిందిస్తుంటాడు. బోర్డు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చిండు, లేకపోతే మాదేవ్ సార్ దగ్గర పోతే సరిగా సిలబస్ చెప్పలేదు, ఇక ఇలాంటివన్నీ రాలేస్తా కూర్చుంటాడు. అది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఉంటాడు పక్కా నెగిటివ్ మైండెడ్. నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ ఎగ్జామ్ పెడతాడంటావా, పోస్ట్ పోన్ చేయడా, అన్నీ కరెక్ట్. లాస్ట్కి ఎప్పుడు అంటే ఆల్ టికెట్ వచ్చిన తర్వాత చదవటం మొదలు పెడతాడు. ఆల్ టికెట్ వచ్చిన తర్వాత మార్కెట్లో వేసి టాప్ 25 మోడల్ పేపర్స్ అని, టాప్ బిట్స్ అని చెప్పి, ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పి, లేదా ఆ దగ్గర పోతే ఆ టైంకి ఆ ఎగ్జామ్ వచ్చే టైం కంటే ఈ కమర్షియల్ కోచింగ్ సెంటర్లు కూడా వెరైటీ బ్యానర్లు పెడతారు. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మాత్రమే చెప్పబడును, మా దగ్గరకు వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. అలాంటి వాళ్ళు ఈ లాస్ట్ ఈ మూడో కేటగిరీ వాళ్ళు వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ 1 month 45 daysలో గజిబిగా కూర్చుంటాడు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న 10 minutesకే డిసైడ్ అయిపోతాడు మనం చదివింది ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి. ఇక ఈ 3 రకాల క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఉద్యోగం సాధించే వాళ్ళు ఎవరైనా సరే నోటిఫికేషన్ గురించి ఆలోచన వద్దు. నోటిఫికేషన్ గురించి సంబంధం లేకుండా నీకు ఉద్యోగం కావాలంటే దానికి ఉన్న సబ్జెక్ట్ ఏంటి, క్వశ్చన్ సిలబస్ ఏంటి, దాన్ని ముందే ప్రిపేర్ అయి ఉంటే ఆ వ్యక్తి మాత్రమే ఉద్యోగం సాధించగలుగుతాడు. ఇది నా సలహా.